దీనిలో పెట్టు, దీనిలో వెయ్యి. అదనమాట మ్యాటర్. పిల్లలకి అన్నం తినిపించడం కంటే పెద్ద పనేం లేదు. బయటికెటన్నా వెళ్తున్నాము అని అంటే ఫస్ట్ వాళ్ళ మూడ్ బాగుండాలి. దాని తర్వాత వాళ్ళని ఫ్రెష్ చేయాలి, వాళ్ళకి డ్రెస్ వేయాలి, డైపర్ వేయాలి. ఇవన్నీ అయిన తర్వాత ఒక బ్యాగ్లో వాళ్ళకి స్పేర్ డ్రెస్, 2-3 డైపర్లు, వాళ్ళ వాటర్ బాటిల్, కుదిరితే ఇంకొంచెం ఏదైనా ఫుడ్ ప్యాక్ చేసుకున్న తర్వాత తల్లులో మనం రెడీ అవ్వాలి. అప్పుడప్పుడైతే ఇవన్నీ ఎవరు చేస్తాడులే అని చెప్పి బయటికి వెళ్ళడం మానేసిన రోజులు కూడా ఉన్నాయి తెలుసా. సరే, ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాము అని అంటే వారంలో ఒక్క రోజున బయట ఎక్కడన్నా తినాలి అనిపిస్తుంది. మళ్ళీ నాలాంటి హెల్త్ ఫ్రీక్స్కి అమ్మో ప్రతి వారం బయట తింటే హెల్త్ ఏమైపోతుంది అన్న ఆలోచన కూడా వస్తుంది అనమాట. అందుకనే మేము గూగుల్లో ఫుల్గా రీసెర్చ్ చేసి ఒక హెల్దీ వర్షన్ ఆఫ్ కెఫేని కనుక్కున్నాం అనమాట. ఇప్పుడు మా పైన అక్కడికే. ఇక నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 40 మినిట్స్ డ్రైవ్ తర్వాత కెఫేకి రీచ్ అయిపోయాము. యాక్చువల్లీ మేము కేశవ్ నగర్లో ఉంటాము. కెఫే వచ్చేసి కోరేగావ్ పార్క్లో ఉంటుంది. కేశవ్ నగర్ పక్కనే కోరేగావ్ పార్క్ ఉన్నప్పటికీ మాకు ట్రాఫిక్ వల్ల ఇంత లేట్ అయిందనమాట. బట్ స్టిల్ సాధించాం, మేము వచ్చేసాము. యాజ్ యూజువల్ అన్ని కెఫేస్ లాగే అంబియన్స్ చాలా బాగుంది. లోపల ఈ ఒక్క కెఫేనే కాదు, ఇంకా 2-3 కెఫేస్ ఉన్నాయి అండ్ ఒక క్లోతింగ్ స్టోర్ కూడా ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత అదంతా చూస్తే మాకు ఏమనిపించిందంటే గవర్నమెంట్ ఆఫీసర్స్కి క్వార్టర్స్ ఇస్తారు కదా, అలా అనిపించింది అన్నమాట. దాన్ని వీళ్ళు తీసుకొని రీమోడల్ చేసి అన్నిట్లా కెఫేస్ లాగా లైటింగ్స్ పెట్టి మంచిగా ఇట్లా చేశారని అనిపించింది. జస్ట్ మాకు అనిపించింది అలా. సో కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ సాంటా స్పా క్యూజిన్ అని కనిపిస్తుంది కదా, అదే మేము వెళ్ళే హెల్దీ వర్షన్ కెఫే అన్నమాట. ఇక్కడ చూసారా, మా చిన్నోడికి ఇప్పుడిప్పుడే మెల్లగా నడక రావడం స్టార్ట్ అయింది. వాడికి ఆ షూ వేసి నడిపిస్తుంటే ఏదో పెద్ద సాధించినట్టు ఫీల్ అయిపోతాడు. నిజానికి కూడా అది నిజంగా సాధించినట్టే. వాళ్ళు నడవడం అనేది ఇట్స్ అ బిగ్ థింగ్ ఫర్ అస్. ఇదే ఆ కెఫే ఎంట్రన్స్. సో వీగన్స్ కూడా హాయిగా వచ్చి వాళ్ళ ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. ఎంట్రన్స్లో ఇలా గోల్డ్ లైట్స్తో డెకరేట్ చేశారు. దాని తర్వాత అటు ఇటు చెట్లతోటి మధ్యలో మనం నడిచే దారి పెట్టారు. అండ్ పూణేలో వన్ ఆఫ్ మై ఫేవరెట్ థింగ్ ఏంటి అని అంటే ఎక్కడ చూడు చెట్లే ఉంటాయి. గ్రీనరీ 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 ఎవ్రీవేర్ అని అనిపిస్తుంది. అది చాలా ఇష్టం అనమాట నాకు పూణేలో. సీటింగ్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో అక్కడ ఇట్లా హనుమంతుల వారి చిన్న విగ్రహం పెట్టి అలా పూలతో డెకరేట్ చేశారు. భలే క్యూట్గా అనిపించింది నాకు. అండ్ లోపల ఎంటర్ అవ్వంగానే ఇలా ఉందన్నమాట. మనకు అవుట్డోర్ సీటింగ్ ఉంటుంది అండ్ ఇండోర్ సీటింగ్ కూడా ఉంటుంది. బయట ఓపెన్ బార్. సో మేము బేబీతో వెళ్తున్నాం కాబట్టి బయట ఎందుకులే అని అనిపించింది. బట్ స్టిల్ కొంచెం బార్కి దూరంగా ఉన్న చైర్స్ కూడా ఉన్నాయి కదా, అక్కడ ఒకసారి చూద్దాము, మీరు లోపలికి వెళ్ళి చూడండి అంటే మా హస్బెండ్ లోపలికి వెళ్ళి చూశారు. నేను బయట వచ్చి అంబియన్స్ ఇదంతా ఎక్కడ కంఫర్టబుల్గా ఉంటుంది కూర్చోవడానికి అని చెప్పి చూస్తే నాకు లోపలే బాగుంటుంది అనిపించింది. లోపలైతే హాయిగా ఏసీ ఉంటుంది. చిన్నోడితోటి కొంచెం సేఫ్ కూడా కదా, అంటే రాత్రిపూట చెట్లు ఉన్నాయి ఎందుకులే అని చెప్పి అనుకున్నాను. ఈలోపే వీళ్ళు వచ్చి కూర్చున్నారు, హాయిగా చిల్ అవుతున్నారు కూడా. ఇంకా కూర్చోగానే మెనూ తీసుకొచ్చి ఇచ్చారు. కాక్టైల్ బుక్ అంట. మనకు అస్సలు సంబంధం లేని అవసరం లేనిది ఇది అని చెప్పి పక్కన పెట్టేశాను. దాని తర్వాత మెయిన్ మెనూ వచ్చింది. ఇందులో చాలా అర్థం కాని ఐటమ్స్ ఉన్నాయి. అంటే జనరల్గా ఇలాంటి కెఫేస్లో పేర్లు అంత అర్థం కావు కదా, దానిలో ఏమేమి డిషెస్ ఉన్నాయని చెప్పి కింద చదువుకొని ఓకే ఇదేదో బాగుంది అని చెప్పి ఆర్డర్ చేసుకున్నాము. గ్లూకమాల్ విత్ హోమ్ మేడ్ సెసమే చిప్స్. చూసారా, మీకోసం గుర్తు పెట్టుకొని మరీ డిష్ పేరు చెప్పాను. గ్లూకమాల్ విత్ హోమ్ మేడ్ సెసమే చిప్స్ అంటే ఏం లేదు, రాగి దానికి మన నువ్వులు అద్ది ఎయిర్ ఫ్రై చేసి ఇస్తారనమాట చిప్స్ లాగా, అవే ఈ చిప్స్. అండ్ గ్లూకమాల్ అన్నాను కదా, గ్లూకమాల్ అంటే ఏం లేదు, మనం ఇంట్లో చేసుకునే అవకాడో ఉంటుంది కదా, అది అవకాడోలో ఆనియన్ టమాటా వేసి పేస్ట్ చేస్తాం కదా, అదే ఈ పేస్ట్ అన్నమాట. అఫ్కోర్స్ మనం ఇంట్లో చేసుకుంటే ఇలాంటి టేస్ట్ రాదు, బయటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది, అందుకనే బయటకు వచ్చి తింటాము. దాని తర్వాత ఏవో డిమ్సమ్స్ ఇవి విత్ థాయ్ రెడ్ కర్రీ. ఆ డిమ్సమ్ పేరు మర్చిపోయాను. ఈ డిమ్సమ్స్ అనేవి చాలా హెల్దీ. ఎందుకు అంటున్నాను అని అంటే ఆ లేయర్ ఆలు స్టార్చ్ తోటి చేస్తారు. బయట మోమోస్ అని అమ్ముతారు కదా, ఆ మోమోస్ ఆ పైన లేయర్ అంతా మైదానే. మైదా ఈజ్ గుడ్ ఫర్ నథింగ్. అసలు గుడ్ ఎందుకన్నా అంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి. ఈ డిమ్సమ్స్ వచ్చేసి చాలా హెల్దీ.
మేము ఆర్డర్ చేసుకున్న అన్నిట్లోకి నాకు ఇదే ఫేవరెట్ అయింది. ఎందుకంటే ఆ థైరాయిడ్ కర్రీ కొంచెం కారంగా ఉంటది. నేను జనరల్‌గా కారం ఎక్కువ తినే అమ్మాయిని. అందుకని నాకది చాలా నచ్చింది. అలా డింసంలో ఆ థైరాయిడ్ కర్రీ ముంచుకుంటూ తింటుంటే అబ్బబ్బబ్బబ్బా! ఎంత బావుందో. టేస్ట్‌కి టేస్ట్, హెల్త్‌కి హెల్త్. అయితే బయటికెళ్ళినప్పుడు ఏది ఆర్డర్ చేసుకొని, ఏది తిన్నా కూడా మ్యాండేటరీగా ఆర్డర్ చేయాల్సిన ఒక ఐటెమ్ ఖచ్చితంగా ఉంటుంది. అదే బటర్ మిల్క్. మనం తిన్న తిండినంతా ఈ బటర్ మిల్క్ కామ్ డౌన్ చేస్తదనమాట. అందుకని ఖచ్చితంగా బటర్ మిల్క్ కూడా ఉండాలి. దాని తర్వాత గ్రీన్ ఫార్మ్ పిజ్జా ఆర్డర్ చేసుకున్నాము. పిజ్జా హెల్తీ ఏంటి అని అనుకుంటున్నారా? ఈ పిజ్జా బేస్ వచ్చేసి కంప్లీట్‌గా రాగి అనమాట. మైదా లేదు, డీప్ ఫ్రై లేదు, ఏది లేదు. ప్యూర్ రాగి బేస్ పిజ్జా. దాని మీద మనకు హాఫ్ బాయిల్డ్ వెజ్జీస్ అన్నీ వేసి, మెంతాకులు వేసి ఇచ్చారు. సో, రాగి బేస్ పిజ్జా ఫస్ట్ టైమ్ తింటున్నా. టేస్ట్ ఎలా ఉంది అనంటే చాలా బావుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత రాగి చపాతీ ఉంటది గదా! రాగి చపాతీతోటి హాఫ్ బాయిల్డ్ వెజిటబుల్స్ తిన్నట్టుంది. ఆఫ్‌కోర్స్ మైదా, డీప్ ఫ్రై అంటే చాలా టేస్టీగా ఉంటాయి. అంత టేస్ట్ లేకపోయినప్పటికీ ఒక 80% ఇవ్వచ్చు టేస్ట్‌కి. బట్ హెల్తీ గదా! అలాగే ఉంటది. కానీ అది తిన్న తర్వాత పిజ్జా తిన్న ఫీల్ రాలేదు. అందుకని ఒక సోర్డ్ ఆఫ్ పిజ్జా తీసుకున్నాము. సోర్డ్ ఆఫ్ అంటే ఏంటి అంటే ఇక్కడ హెల్తీ వెర్షన్ ఆఫ్ మైదా. ఈ పిజ్జా చాలా బావుందనమాట. సో, అలా బయటికెళ్ళినప్పుడు ఒక హెల్తీ వెర్షన్‌లో ఇవన్నీ తింటే వచ్చే సాటిస్ఫాక్షనే వేరు నాకైతే పర్సనల్లీ. సో, మీరు పూణేలో ఉంటే గనక పూణేకి వచ్చినప్పుడు ఈ సాంటా స్పా క్యూజిన్‌కి వెళ్ళండి. వాళ్ళ ఫుడ్ ఎంజాయ్ చేయండి. అండ్ అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఇప్పుడే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.